హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో. చాలా రుచిగా ఉంటుంది. రోటీ, రైస్, చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. ఒకసారి ఇలా రుచి చూసారంటే ఇంకెప్పుడు ఇదే తింటామంటారు పిల్లలు కూడా, అంత బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి 1 టేబుల్ స్పూను పల్లీలు వేసుకుందాము. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని పల్లీలను స్లోగా వేయించుకోవాలి. ఎందుకంటే పల్లీలు అనేది లోపల వరకు వేగాలండి. అలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పొట్టు కూడా మనకి ఈజీగా ఊడిపోతుంది. కాబట్టి ఇలా వేగినాక చూడండి, ఇలా ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాము. మళ్ళీ అదే కడాయిలోకి ఇలా మనకి ఈజీగా పొట్టు వస్తే పల్లీలు కంప్లీట్గా వేగినట్టు. ఇప్పుడు నెక్స్ట్ అదే కడాయిలోకి మళ్ళీ 1 టేబుల్ స్పూను కాజు వేసుకుంటున్నాను. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 టేబుల్ స్పూను పంప్కిన్ సీడ్స్ అండి. ఇవి వేయడం వల్ల హెల్త్కి మంచిది, అలాగే గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది. దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉన్నాయండి. హెల్త్కి మంచిది, గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా వేసుకోండి మీ దగ్గర ఉంటే మాత్రం. ఇవి కొంచెం వేగినాక నెక్స్ట్ దీంట్లోకి 1 టీ స్పూను నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఎక్కువ వేయొద్దండి, ఎందుకంటే మనం ఇక్కడ పల్లీలు ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి నువ్వులు తగ్గించే వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేయించుకొని ఇది లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. నువ్వులు వేసినాక లో ఫ్లేమ్లోనే చిటపటం అనే వరకు వేయించుకోవాలి. చూడండి, దాదాపుగా వేగిపోయాయి నువ్వులు కూడా. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. పల్లీలను కూడా పొట్టు తీసేసి ఇలా కలిపేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారినాక వీటిని మిక్సీ బట్టి పొడిలాగా చేసేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 3 టమాటాలను తీసుకుంటున్నాను. వీటిని కూడా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని అది హీట్ అయ్యాక దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అనేది బాగా వేడి కావాలి. వేడయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకోవాలి. అవి కొంచెం చిటపటమన్నాక ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు ఉల్లిపాయ ముక్కలు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఉల్లిపాయ అనేది ఒకటే కట్ చేసుకున్నాను. ఇవి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ అనేది మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి కలుపుతూ. చూడండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇంకొంచెం వేగాలి ఉల్లిపాయలు. ఇంకొక 2 నిమిషాల తర్వాత చూస్తే దాదాపుగా ఇవి వేగిపోయాయి కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఫ్రెష్ది వేసుకుంటే ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీకి కూడా నాన్ వెజ్ లాగా మంచి టేస్ట్ వస్తుందండి. కాబట్టి వీలైతే ఫ్రెష్ది వేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనము టమాటాను మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఇలా టమాటా ప్యూరీ వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది కూడా చాలా బాగుంటుంది. మనము ఎప్పుడైనా టమాటా ప్యూరీని ఉల్లిపాయలు వేగిన వెంటనే ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని కర్రీకి సరిపడా పసుపు వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని టమాటా అనేది మనకు పచ్చివాసన ఉంటుంది కదా, కాబట్టి ఇలా వేసుకొని ఆయిల్లో 1 నుంచి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అదే మీడియం ఫ్లేమ్లో మీరు కలుపుతూ ఫ్రై చేసుకుంటే 1 నిమిషం అయితే సరిపోతుంది. ఇలా 1 నిమిషం తర్వాత మూత తీసే చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. మనకు టమాటా అనేది పూర్తిగా ఆయిల్లో ఉడికిపోయింది. కాబట్టి ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ముందు పచ్చిమిర్చి, క్యారెట్, క్యాలీఫ్లవర్, బీన్స్ ఇలా ముక్కలుగా కట్ చేసి కడిగి పెట్టుకున్నాను. వీటిని వేసేసుకోవాలి. అలాగే నెక్స్ట్ బఠానీ అండి, ఫ్రెష్ బఠానీ మనము ఇప్పుడు మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది కదా బఠానీ. అలాగే ఒక పెద్ద సైజు ఆలుని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు ఇక్కడ వెజిటేబుల్స్లో ఏదైనా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఆలునే ఎక్కువ వేసుకున్నాను. మీరు కావాలంటే క్యాలీఫ్లవర్ కానీ, బీన్స్ కానీ, క్యారెట్ కానీ ఏది మీకు ఇష్టంగా ఉంటే అది ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా మసాలా అంతా పట్టేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. మనము కారం, ఉప్పు అనేది యాడ్ చేయలేం కదా, సో ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము తినే కారాన్ని బట్టి
టేస్ట్ని బట్టి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి కారము. అలాగే ఉప్పు, నెక్స్ట్ 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి. నేను ఇక్కడ గరం మసాలా కానీ స్పైసెస్ కానీ ఎలాంటివి వాడలేదు. కేవలం కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్రనే వేశాను కాబట్టి ఇలా హెల్తీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ మసాలా కారం అనేది మొత్తం ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని వెంటనే వాటర్ పోయకుండా ఇప్పుడు మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం వేసిన కారం, ఉప్పు అనేది ఆ ముక్కలకి, ఆలూకి, బీన్స్కి బాగా పడుతుంది. వెంటనే వాటర్ పోసామనుకోండి వాటికి కారం, ఉప్పు అనేది పట్టదు, చప్పగా ఉంటాయి. కాబట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకుందాం. ఇలా 1 నిమిషం తర్వాత చూస్తే చూడండి వాటిలోంచి వాటర్ కూడా వచ్చేస్తుంది. ఒకసారి ఇలా మళ్ళీ కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని వేసేసుకోవాలి. కాజు, నువ్వులు, పల్లీలు కలిపి మిక్సీ పట్టాం కదా, అది వేసేసుకోవాలి. వేసుకొని అంత బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి వాటర్ ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. మనకు గ్రేవీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవద్దు, తక్కువ వేసుకోవద్దు. మీరు తినే గ్రేవీని బట్టి, కావాల్సిన థిక్నెస్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనం వాటర్ వేసాక మరీ ఎక్కువసేపు ఉడికించము. 3 నిమిషాలు 4 నిమిషాల కంటే ఎక్కువ ఉడికించాం కాబట్టి మనకు గ్రేవీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ టోటల్గా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకొని ఏదైనా ఒక ముక్కను తీసి ఉడికిందేమో చూస్తే మనకు కర్రీ అనేది తెలిసిపోతుంది. నేను ఇక్కడ ఒక ముక్కను తీస్తాను చూడండి. ఇప్పుడు ఆలూని తీస్తున్నాను. లేదు ఇంకా కొంచెం ఉడకాలండి, కొంచెం గట్టిగానే ఉంది కాబట్టి ఇంకొక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుందాం. గ్రేవీ అనేది మనకు చిక్కగా అయిపోయింది చూడండి. ఇప్పుడు మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకుందాం. 1 నిమిషం తర్వాత మళ్ళీ చూస్తే మనకు ఆయిల్ అనేది కూడా పైకి వచ్చేసింది. కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. మళ్ళీ ఒకసారి అయితే చూద్దాము. చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మనకు ఆలు అనేది. కాబట్టి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా దీంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మీ దగ్గర కనుక ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు, నేను వేయట్లేదు. అయినా కూడా చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి నేను చూపించే పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.